అన్న ఇప్పుడు చూడబోతే లాస్ట్ ఇయర్ అనిల్ కుమార్ యాదవ్ ప్రాజెక్ట్ మనీ వచ్చేసి 2021 అని చెప్పి పోలవరం పూర్తి అన్నాడు. ఇంతవరకు పూర్తి అవ్వలేదు. దాని మీద మీ స్పందన ఏంది? పోలవరం పూర్తి అవుతుంది అన్న, కట్టించేదో కొంచెం మంచిగా సిమెంట్ కానీ ఏదైనా కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా కట్టిద్దామని చెప్పి ఆపాడు అనమాట. ఎందుకంటే మనం చూసుకుంటే రీసెంట్ గా కూడా నెల్లూరులో అక్కడ వరదలు రావడం జరిగింది. సో ఇప్పుడు కడితే కనుక ఆ నీళ్ళలో మళ్ళీ కరిగిపోయే ఆప్షన్ ఉందని చెప్పి దాన్ని గట్టిగా 100 సంవత్సరాలు ఊడిపోకుండా కట్టాలని చెప్పి దాని గురించి లేట్ చేస్తున్నారు. బట్ కొడితే గట్టిగా కొడతారు అన్నట్టు. కానీ చంద్రబాబు ఉన్న 5 సంవత్సరాల్లో 70% పూర్తి అయిన పోలవరం వీళ్ళున్న 5 సంవత్సరాల్లో 30% పూర్తి చేయలేకపోయారా? అంటే ఇప్పుడు రాష్ట్రంలో అప్పులతో ఇచ్చారన్న, ఫస్ట్ వాళ్ళ అప్పులు క్లియర్ చేయాలి కదా. ఏది ఇప్పుడు ప్రీవియస్ ప్రభుత్వం ఎవరిది వాళ్ళు తీసుకొచ్చారు, చంద్రబాబు తీసుకొచ్చారు, చంద్రబాబు క్లియర్ చేయాలి. బట్ అప్పులు ఉంది కదా, ఫస్ట్ ఆ అప్పుల వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. జగన్ అన్న దాని గురించి మాట్లాడుతున్నాడు, మేము క్లియర్ చేస్తాం బకాయిలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో 1 by 1 చేసుకొస్తాం. జస్ట్ 5 years ఇస్తే అయిపోద్దా అన్న, ఒక 10-15 సంవత్సరాలు ఇస్తే అన్ని అవుతాయి. ఓకే, ఇప్పుడు జగన్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో గెలిచినప్పుడు మద్యం ఆపేసే నేను ప్రచారానికి వస్తాను, ఓట్లు అడుగుతాను అన్నాడు. ఒక్క బెల్ షాప్ కూడా క్లోజ్ అవ్వలేదు కదా, దాని గురించి ఏమంటారు? ఈవెన్ డాక్టర్స్ కూడా ఆపరేషన్ చేసేటప్పుడు ఎంతమంది మందు తీసుకుంటారు మేడం. సో సడన్ గా మందుని ఆపేస్తే కనుక జనాలు ఎక్కడ చచ్చిపోతారని చెప్పి చిన్న చిన్నగా చేసుకుంటూ వస్తున్నాడు. చెప్పాడు అది 5 years అయిపోయింది, ఇంకొక 5 years టైం ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ ఏం చేశాడు, రేట్లు పెంచడం కానీ అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ మందు తీసుకొచ్చి జనాలను కొంచెం అవాయిడ్ చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇస్తే మొత్తంగా అవాయిడ్ చేస్తాడు. సడన్ గా మానేశారు అనుకోండి, జనాలు రోగాలు వచ్చి చచ్చిపోతారని చెప్పి ఆయన ప్లాన్. అది 3 రాజధానులు ఆల్రెడీ వర్క్ అవుతుంది కదా. ఆల్రెడీ యాక్చువల్ అమరావతి ప్రకటించడం జరిగింది కదా. అమరావతి అనేది కేంద్రం ప్రకటించింది. జగన్ ఏంటంటే అమరావతి తెప్పించి విశాఖ, కర్నూలు, అనంతపూర్ 3 రాజధానులు అంటున్నాడు. అమరావతి తెప్పించి మిగతా మొత్తం నేను డెవలప్ చేస్తాను అంటున్నాడు. దాని వరకు మీరు ఎంతవరకు? ఆల్రెడీ అది సెంట్రల్ మెయిల్ పెట్టడం జరిగింది, ఇంకా రిప్లై రాలేదు. చేయను అంటున్నాడు. ఏది కేంద్రం ప్రకటించి నేను చేయను. అవును, ఆల్రెడీ మెయిల్ పెట్టాడు కదా. వైజాగ్ లో రుచికొండని ధ్వంసం చేసి తన ప్యాలెస్ కట్టుకున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అది మీరు ఒక విధంగా చూసుకుంటే ధ్వంసం అంటున్నారు. ఇప్పుడు కొండ ఉందన్న, కొండ ద్వారా మనకేం వస్తుంది చెప్పండి, ఏమొస్తుంది చెప్పు కొండ ద్వారా? కానీ వైజాగ్ ఉన్న బీచ్ కున్న అందమే ఆ కొండ అని అంటున్నారు అక్కడ ఉన్న పబ్లిక్ మొత్తం. ఇప్పుడు మనకు అందం కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా? అందం కావాలంటే యూట్యూబ్ లో చూసుకోవచ్చు, అదే ఇల్లు అంటే మనం ఉండొచ్చు. నీకైతే ఉపయోగపడుతుంది కదా. ఎన్ని ఇల్లు కావాలి? ప్రజలకే ఇచ్చింది. మనోడన్నా రుచికొండ మీద ఉండి మనోడు ఉంటాడు, జగన్ అన్న ఉంటాడా? ఆయన కదా ప్రజలకి వాళ్ళకి వీళ్ళకి పంచడానికి కోసమే కదా. ఇప్పుడు చాలా మంది ఏమన్నారు, లుల్లుమల్ పోయింది అంటున్నారు. ఆ లుల్లుమల్ ప్లేస్ లో పేదవాళ్ళకి స్థలాలు ఇస్తున్నాడు. సో ఎంతమంది బాగుపడుతున్నారు? ఇంకోటన్నా ఇప్పుడు రోజే ఏమందంటే రుచికొండ ఒకటి మన తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామితో పోల్చింది అనమాట జగన్ ని. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఏమో నో కామెంట్స్ అన్న, దాని గురించి నేను మాట్లాడను. అది వాళ్ళని, నేను రోజా గురించి ఏం మాట్లాడను. ఎందుకని అలాగా? అది అంతే సెంటిమెంట్. అదే దాని గురించి నేను డిస్కస్ చేయను నేను. ఇప్పుడు ఆంధ్ర ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి ఒకటి ముందుకు తీసుకొచ్చాడు. వాటిలో బ్యాట్లు బయలుపోతున్నాయి, అన్ని బాల్స్ కానీ అన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాడు. దాని మీద స్పందన ఎన్ని కోట్లు దాని మీద స్కామ్ చేస్తుంటాడు? ఏమన్నా నాకు చెప్తారా అన్న, నేను మినిస్టర్ అన్న. అది ఆడదాం ఒక ఆంధ్ర ప్రోగ్రామ్ అయితే లాంచ్ అయింది. ఏది ఎమ్మెల్యే సీట్లా? ఇప్పుడు ఎవరు కొత్త వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలన్న ఒక దాంతోనే మార్చడం తప్ప ఎప్పుడు కూడా ఒకలే ఉండాలని చెప్పి లేదు కదా. సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చడం అనేది ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్? ప్లస్ పాయింట్ అన్న. ఎప్పుడు ఒకటే ఫేస్ చూస్తే బోర్ కొట్టదా అన్న. సో అప్పుడప్పుడు కూడా కొత్త ఫేస్ చూసి కొత్తదనం కోరుకుంటారు కదా జనాలు. సో దానికోసం ఎందుకు వేయరాను ఓట్లు. సో జగన్ ఆలోచన కూడా అదే, యువత కూడా ఛాన్స్ ఇవ్వాలి, ఎప్పుడు వీళ్ళకే కాదు అన్న ఒక ఇది. కానీ ఆపోజిట్ వాళ్ళు ఏమన్నారంటే మార్చాల్సిన ఎమ్మెల్యేలు కాదు, ముందు నువ్వు మారాలి జగన్, నువ్వు మారితే గానీ మీ పార్టీ మారితే గానీ బాగుపడదని చెప్పేసి అంటున్నారు. జగన్ మీరు పైన చూసారన్న, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. అది బయటకు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం రచ్చే. ఎలాగ వచ్చినాయి అది బృందావన్ ఎన్టీ రావు ఎలా చెప్తాడు చూసావా? మీరు పైన చూస్తారు, లోపల ఒరిజినల్ ఉందని చెప్పన్నారా? అది ఇంకా ఆయన ఫుల్ ఫ్లెజ్ గా వర్క్ చేయట్లేదు. చేస్తే కనుక మొత్తం రచ్చే.